Okay, Roman number 3, 13th problem. Evaluate integral 0 to pi by 2 sin square x by sin x plus cos x dx. Solution. దీన్ని మనం I అనే పేరుతో తీసుకుంటాం. Let I is equal to integral 0 to pi by 2 sin square x by sin x plus cos x dx. సో ఇక్కడ ఈ ప్రాబ్లంని మనం ఈ ఫార్ములాని మనం చెక్ చేయవలసి ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to a fx dx fx dx is equal to integral 0 to a f of a minus x dx. సో దీన్ని మనం అప్లై చేయాలి. సో ఈ ఫార్ములా అప్లై చేసినట్టు ఇక్కడ 0 to a, ఇక్కడ 0 to pi by 2 ఉంది, అంటే ఏ ప్లస్లో pi by 2 ఉంది. సో 0 to pi by 2, సో a minus x అంటే pi by 2 minus x. Therefore sin square x means pi by 2 minus x by sin x, that means sin pi by 2 minus x, plus cos x means cos pi by 2 minus x dx, and this is equal to integral 0 to pi by 2 sin 90 minus x means cos x, so it become cos square x by sin 90 minus x means cos x, cos 90 minus x means sin x, okay, dx. Let us say this is equation number 2 and this is equation number 1. సో మన I అనేది ఈ విధంగా మారిపోయింది. సో ఇప్పుడు మనం యాడింగ్ 1 and 2, 1 plus 2, ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ I plus I, 2I. సో రైట్ సైడ్ ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x by sin x plus cos x dx. రెండవ ఈక్వేషన్లో ఇంటిగ్రల్ 0 to pi by 2 cos square x by cos x plus sin x dx. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా వస్తుంది I plus I 2I. రైట్ సైడ్ రెండింటిని నేను పక్క పక్కన రాశాను. Therefore 2I is equal to, సో ఈ రెండింటిలో కొన్ని కామన్గా ఉన్నాయి, వాటి మనం కామన్ తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ 0 to pi by 2 అనేది రెండింటిలో కామన్. సో డినామినేటర్లో సైన్ ప్లస్ కాస్, కాస్ ప్లస్ సైన్ అది కూడా కామన్గా ఉంది. దట్ మీన్స్ రెండింటిలో సేమ్ ఉంది. dx అనేది కూడా సేమ్. సో ఇవన్నీ కామన్ తీసుకుంటే ఆటోమేటిక్గా మిగతా రెండు కూడా ప్లస్ అయిపోతాయి, బికాస్ ప్లస్ ఈజ్ దర్ బిట్వీన్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. Therefore it become I is equal to 1 by 2, 2 ఇటు వచ్చేస్తే 1 by 2 అవుతుంది. ఇంటిగ్రల్ 0 to pi by 2 sin square x plus cos square x means 1 by sin x plus cos x dx. Okay, write down. Okay, this equation can be written as I is equal to 1 by 2 integral 0 to pi by 2 1 by, దీన్ని నేను √2 తోటి మల్టిప్లై చేస్తున్నాను, అదేవిధంగా డివైడ్ చేస్తున్నాను. సో నేను ఎలా రాస్తున్నానో చూడండి. √2 ఇంటూ sin x ఇంటూ 1 by √2 ప్లస్ cos x ఇంటూ 1 by √2 dx. ఈ విధంగా తీసుకుంటున్నాను నేను. సో √2 తోటి
ఇంటూ చేస్తున్నాను, √2 తోటి డివైడ్ చేస్తున్నాను. ఆ డివైడ్ చేసిన దాన్ని నేను లోపలికి తీసుకెళ్ళి రాశాను 1/√2గా. సో 1/√2 కామన్ తీసుకుంటే √2 1/√2 క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ యథావిధిగా మనకి ఇంతకుముందు ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. సో 1/2 ఇంటూ √2 2√2 ఇంటిగ్రల్ 0 to π/2. సో ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. sin x ఇది cos π/4 ప్లస్ cos x ఇది sin π/4. ఓకే, 1/2√2 ఇంటిగ్రల్ 0 to π/2. దిస్ ఈజ్ ఈక్వల్, ఇది ఈ మోడల్లో ఉంది, sin a cos b ప్లస్ cos a sin b, sin a cos b ప్లస్ cos a sin b. సో sin a ప్లస్ b ఫార్ములా మనకు వచ్చేస్తుంది. దట్ మీన్స్ sin x ప్లస్ π/4 dx. ఓకే, and it become 1/2√2 ఇంటిగ్రల్ 0 to π/2. సైన్ అనేది పైకి వచ్చేస్తే కొసీకెంట్ ఎక్స్ ప్లస్ π/4 dx. ఓకే, రైట్ డౌన్. So this can be written as 1/2√2 0 to π/2 ఇది. సో ఇంటిగ్రల్ cosecant x dx ఫార్ములా log mod cosecant x minus cot x లిమిట్స్ 0 to π/2. ఓకే, సో ఇంటిగ్రల్ cosecant x dx అలా ఉంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేశాను. log mod cosecant x minus cot x. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/2√2. సో ఫస్ట్ అప్పర్ లిమిట్, ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పర్ లిమిట్ log mod cosecant x ప్లస్లో π/2 ప్లస్ π/4 మైనస్ cot x మీన్స్ π/2 ప్లస్ π/4. దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. సో ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ లోయర్. సో లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లోయర్ లిమిట్ 0 కాబట్టి ఇది x 0 అయిపోతుంది. సో ఇట్ బికమ్ log cosecant π/4 మైనస్ cot π/4. సో ఇది లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. 1/2√2 log mod cosecant 90 ప్లస్ తీటా. సో 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో cosecant అనేది పాజిటివ్. సో 90 వచ్చినప్పుడు cosecant అనేది సీకెంట్గా మారిపోతుంది. దెర్ఫోర్ secant π/4. ఇక్కడ కూడా 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్, 90 వచ్చినప్పుడు కాట్ tan అవుతుంది. మరి సెకండ్ క్వాడ్రంట్లో కాట్ అనేది మైనస్ నెగిటివ్ కాబట్టి మైనస్ tan. దెర్ఫోర్ మైనస్ మైనస్ బికమ్ ప్లస్ tan π/4. సో దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ cosecant π/4. సో 1/sin 45. sin 45 అంటే 1/√2, cosecant 45 అంటే మనకి 1/1/√2 మీన్స్ √2 వచ్చేస్తుంది. అండ్ వీ నో దట్ cot 45 ఈజ్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2
2 root 2 log secant 45, we know that it is root 2 and tan 45 means 1. So log mod root 2 minus 1. Okay, and this can be written as, so bracket lo idi log m anukovali minus log n. Log m minus log n ante log m by n. So m by n means root 2 plus 1 by root 2 minus 1. Okay, write down. Okay, next continuation. This can be written as 1 by 2 root 2. Rationalize the denominator. Denominator మనం rationalize చేసినట్లయితే అంటే డినామినేటర్లో రూట్ 2 మైనస్ 1 ఉంది కాబట్టి మనం రూట్ 2 ప్లస్ 1 తోటి ఎన్ఆర్ని డిఆర్ని మనం మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు ఇది ఈ విధంగా మారిపోతుంది, రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో కింద రూట్ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 ప్లస్ 1. సో రేషనలైజేషన్, డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే ఆ విధంగా వచ్చేస్తుంది. సో లాగార్థమ్స్లో పవర్స్ అనేవి ముందుకు వచ్చేస్తాయి. సో 2 by 2 root 2 log mod root 2 plus 1 by ఇది a minus b into a plus b మోడల్. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అలా ఉంది. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్, 1 by root 2 log root 2 plus 1 by root 2 whole square means square root cancel to 1 square means 1, and this is equal to 1 by root 2 log root 2 plus 1. Okay, so 2 minus 1 అంటే 1 అయిపోతుంది. So finally the answer is therefore integral 0 to pi by 2 sin square x by sin x plus cos x dx is equal to 1 by root 2 log root 2 plus 1. Okay, write down.